హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ టు తేజ మాట వ్లాగ్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాము. సో ఈ టాపిక్ వచ్చేసి చాలా మందికి అయితే అవసరం అవుతుంది. ఎందుకంటే చాలా మంది బైక్ తీసుకుంటారు, అది కూడా ఫైనాన్స్ లో తీసుకుంటారు. సో ఫైనాన్స్ లో తీసుకునేటప్పుడు మీరు మీ ఫైనాన్స్ మీరు కట్టినా సరే మీకు ఒక షూరిటీ సంతకం అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ఆ షూరిటీ సంతకం ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, సో ఎవరైనా సరే ఒక షూరిటీ సంతకం అయితే పెట్టొచ్చు. సో ఇదే ఉద్దేశంతో చాలా మంది ఏంటంటే షూరిటీ సంతకం అని పెట్టేస్తారు. సో అది తెలిసిన వాళ్ళు పెట్టేస్తారు, కొంతమంది తెలియని వాళ్ళు పెట్టేస్తారు. కొంతమంది అయితే అసలు నాకు వచ్చి సంతకం పెట్టాను, షూరిటీ సంతకం అనగానే పోనీలే పాపమని షూరిటీ సంతకం అని పెట్టేస్తారు. సో ఇలా సంతకం పెట్టొచ్చా లేదా, పెడితే ఏం నష్టాలు ఉన్నాయి, పెట్టకపోతే ఎట్లా, అసలు పెడితే మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి, ఏమేమి నష్టాలు ఉన్నాయి, సో అసలు పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఎలా జాగ్రత్త పడాలి, సో దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మా ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, సో మీరు ఖచ్చితంగా బైక్ అనేది తీసుకుంటారు, ఎవరో ఒకరు బైక్ తీసుకుంటారు. మీరు తీసుకున్నా సరే, ఎవరైనా మీ ఫ్రెండ్ తీసుకున్నా సరే బైక్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫైనాన్స్ అనేది చేయిస్తారు. సో ఫైనాన్స్ చేయించిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ షూరిటీ సంతకం అనేది వాడు అడుగుతాడు. సో షూరిటీ సంతకం అడగగానే మీరు ఏం చేస్తారు, షూరిటీ సంతకం అనేది పెట్టేస్తారు. సో అక్కడ మీరు పెట్టేది సంతకము, మీ ఒక్క షూరిటీ సంతకం అనేది మీ బైక్ కి అయితే మీరు పెట్టట్లేదు. మీరు ఎందుకు పెడుతున్నారు మీ షూరిటీ సంతకం అంటే, వాళ్ళు కట్టకపోతే నేను కడతాను అని మాత్రమే కాదు. సో అది ఎందుకు పెడుతున్నారంటే అది ఓన్లీ ఈఎంఐ గురించి మాత్రమే కాదు. మీరు అక్కడ క్లియర్ గా చదివినట్లయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. అవి చిన్న చిన్న అక్షరాలతో వేస్తాడనమాట. ఈ మ్యాండేటరీ అక్షరాలతో కానివ్వండి, కండిషన్ సప్లై కానివ్వండి, సో ఇలాంటి అక్షరాలతో మనకి చిన్న చిన్న అక్షరాలతో వేస్తాడు. ఒక పెద్ద బుక్లెటే ఇస్తాడు, వాటన్నిటి మీద మీ చేత సైన్ పెట్టించుకుంటాడు. సో ఎవ్రీథింగ్ వాడికి ప్రాపర్ గా ఉంటుంది. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరేం చేస్తారు, సైన్ అనేది పెట్టేస్తారు. అక్కడ మీకు ఏమి రాస్తుందంటే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ, మీరు సైన్ పెట్టేది ఓన్లీ బైక్ కి ఈఎంఐకి మాత్రమే కాదు, దాని అమౌంట్ కి. సో ఆ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో 1 lakh కానివ్వండి, 2 lakhs కానివ్వండి, 50,000 కానివ్వండి, 30,000 కానివ్వండి, సో బైక్ ప్రైస్ ఎంత అయితే ఉందో ఆ ప్రైస్ కి మీరు షూరిటీ అనేది ఉంటున్నారు. సో అంతేకాని మీరు బైక్ ఈఎంఐకి ఈ షూరిటీ కాదనమాట. సో ఓన్లీ మీరు బైక్ అమౌంట్ ఏదైతే ఉందో సర్టైన్ అమౌంట్ కి మీరు షూరిటీ అనేది ఉంటున్నారు. సో ఇంతకుముందు ఏంటంటే బైక్ కి వారంటీ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే బైక్ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కి మీరు షూరిటీ ఉంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే మీ ఫ్రెండ్ గనక బైక్ తీసుకొని మీరు షూరిటీ సంతకం పెట్టి సో కట్టలేని పక్షంలో అప్పుడు ఏం చేస్తాడు, బైక్ అనేది రిటర్న్ ఇచ్చేస్తాడులే అని మీరు అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, బైక్ రిటర్న్ ఇచ్చేస్తాడు, నాకేం ప్రాబ్లం ఉండదు, సో వాడు కట్టలేనప్పుడు ఇచ్చేస్తాడు కదా, లేదంటే వాళ్ళు ఈ కట్టలేనప్పుడు వాళ్ళే వచ్చి బైక్ తీసుకెళ్లిపోతారు ఫైనాన్స్ వాళ్ళు. సో అలాంటప్పుడు నాకేం ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో సంతకం అయితే పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ కేస్ అతను కట్టకపోతే వాళ్ళు తీసుకెళ్లిపోతారు, ఓకే. కానీ ఇప్పుడు బైక్ అనేది ఇది జాన్వర్ అనుకోండి, ఈ జాన్వరిలో బైక్ తీసుకున్నాడు, సో ఫిబ్రవరి దాకా వాడాడు, ఈ ఫిబ్రవరి నుంచి నాకు బైక్ వద్దనుకున్నాడు, ఇచ్చేసాడు, రిటర్న్ ఇచ్చేసాడు. సో ఈ 1 month వాడాడు కదా, ఈ వాడకంలో అతను చాలా రఫ్ అండ్ టఫ్ గా వాడాడు, కొన్ని డ్యామేజెస్ అయ్యాయి, ఇంటర్నల్ డ్యామేజెస్ కూడా అయ్యాయి. సో బైక్ ప్రైస్ అనేది ఒక 1 lakh rupees అనుకోండి. సో ఈ 1 lakh ప్రైస్ ఇప్పుడు మనకి ఆ బైక్ అనేది రీసేల్ చేయాలి, మనం రీసెర్చ్ చేయాలి. అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకుంటారు కదా, సో ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ తీసేసుకున్న తర్వాత వాళ్ళు రీసేల్ చేసుకోవాలి. సో రీసేల్ చేసుకున్నప్పుడు దాని వాల్యూ అనేది ఒక 30,000 50,000 ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఒక 50,000 60,000 అనుకుందాం, పోనీ 60,000 అనుకుందాం. సో ఆ బైక్ అనేది ప్రైస్ ఎంత, 1 lakh. సో ఇక్కడ ప్రైస్ రీసేల్ ఎంత పోయింది, 60,000 పోయింది. సో ఈ మధ్యలో 40,000 ఉంది చూసారా. సో ఈ 40,000 ఎవరు భరించాలి, మీరు భరిస్తారా, ఫైనాన్షియల్ భరిస్తారా, షూరిటీ సంతకం వాళ్ళు భరిస్తారా. సో ఎవరు భరిస్తారు అంటే ఎవరైతే బైక్ తీసుకున్నారో వాడు భరించాలి. ఇన్ కేస్ అతను కానీ కట్టలేకపోతే ఎవరైతే షూరిటీ పెట్టారో వాడు ఖచ్చితంగా భరించాల్సిందే. లేదు నేను బైక్ కి సంతకం ఓన్లీ షూరిటీకి పెట్టాను, అతను ఈఎంఐ కట్టలేదు, బైక్ ఇచ్చేసాడు అంటే చెల్లదు. మీరు ఎప్పుడైనా సరే బైక్ ఈఎంఐ మీద సంతకాలు పెట్టేటప్పుడు షూరిటీకి కండిషన్స్ అనేవి క్లియర్ గా చదవండి. అక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తుంటారు మ్యాండేటరీస్ అని, సో కండిషన్ సప్లైస్ అని మీకు
క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది, చిన్న అక్షరాలతో మెన్షన్ చేసి ఉంటారు. సో ఎప్పుడైనా సరే కండిషన్స్ అప్లై అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద అక్షరాలతో అయితే వేయరు, చిన్న అక్షరాలతో మాత్రమే వేసుంటారు. వాటిని క్లియర్ గా చదవండి, గుడ్డిగా సంతకం పెట్టేయద్దు. 1-2 చోట్ల అయితే వాడు సంతకం పెట్టించుకోడు, ఒక బుక్లెట్ ఇచ్చి బుక్లెట్ నిండా సంతకం పెట్టించుకుంటాడు. సో వీటన్నిటికీ మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాతే వాడు మీకు డెలివరీ అనేది ఇస్తాడు, మిమ్మల్ని షూరిటీగా అయితే తీసుకుంటాడు. సో ఇప్పుడు మీరు తీసుకున్నారు, తర్వాత షూరిటీ సంతకం పెట్టారు, మీ ఫ్రెండ్కి ఎవరో ఒకరికి షూరిటీ సంతకం పెట్టారనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు అతను కట్టలేకపోతే మీ దగ్గర అడుగుతారు. సో ఇన్ కేస్ ఇక్కడ మీరు షూరిటీ సంతకం ఉండి రేపు ఎప్పుడైనా మీ బైక్ కూడా ఉంది, సో మీ బైక్ కి వేరే వాళ్ళు షూరిటీ ఉన్నారు, మీరు క్లియర్ గానే కట్టేశారంతా, మీరు క్లియర్ గా కట్టేసినప్పటికీ మీరు వేరే వాళ్ళకి షూరిటీ ఉన్నారు కదా, షూరిటీ ఉన్నా సరే మీ బైక్ అనేది క్లియర్ అయిపోయింది, మీకు ఎన్ఓసి కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మీరు వేరే బైక్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నారు, మీ దగ్గర ఉండే బైక్ అమ్మేసి. సో వేరే బైక్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మళ్ళీ ఫైనాన్స్ అనేది పెట్టుకుంటారు. సో మీరు ఏ ఫైనాన్స్ పెట్టుకున్నా సరే ఆ ఫైనాన్సర్ దగ్గరికి అయితే వెళ్ళి మీరు డౌన్ పేమెంట్ అయితే కట్టి ఇంకో ఫైనాన్స్ పెట్టుకోవాలి అనుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు వేరే దగ్గర షూరిటీ ఉన్నారు, సో ఇక్కడ ఈ షూరిటీ అనేది మీకు ఇక్కడ బైక్ తీసుకోవడానికి చెల్లదు అని చెప్తాడు. సో అక్కడ నేను షూరిటీ ఉండేది ఇక్కడ వీళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, సో ఇప్పుడు మీరు గమనించారో లేదో, మీ దగ్గర షూరిటీ సంతకం తీసుకునేటప్పుడు మీ జెరాక్స్ ఏదైతే ఉంటుందో ఆధారు, సో దాన్ని తీసుకుంటారనమాట. సో ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ జరుగుతుంది. సో మీకు అందరికి తెలుసు ఈ డిజిటలైజేషన్ జరగడం వల్ల ఏంటంటే, సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో బజాజ్ కానివ్వండి, మహేంద్ర కానీ, శ్రీరామ్ కానివ్వండి, సో మనకి ఫిన్సర్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటి డిజిటలైజేషన్ అయ్యి వీళ్ళందరూ ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. సో ఎవరి దగ్గరైనా అప్పు ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి మళ్ళీ అప్పు అనేది ఇవ్వరు. సో ఇలా కమ్యూనికేట్ అయితే జరిగింది. ఇలా జరగడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నారనమాట ఆధార్ కార్డ్ ద్వారా. సో మన గవర్నమెంట్ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేస్తుందో అలాగే వీళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో మీరు పలానా దగ్గర అప్పు ఉన్నారు, సో ఆ అప్పుని మీరైతే ఫస్ట్ క్లియర్ చేయండి, క్లియర్ చేసిన తర్వాత మీకు బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరు ఎన్ఓసి తీసుకోండి, లేదంటే మీరు పలానా దగ్గర షూరిటీ ఉన్నారు కదా, ఆ షూరిటీ అనేది మీరు క్యాన్సిల్ చేయించుకొని సో షూరిటీ వేరే వాళ్ళని అక్కడ పెట్టమని చెప్పండి. అప్పుడైతే మీకు మేము మళ్ళీ బైక్ ఫైనాన్స్ అనేది చేస్తాము అని అయితే చెప్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీకు దీని ద్వారా అయితే వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా షూరిటీ బైక్ మీదకి మీరు షూరిటీ అయితే తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు షూరిటీ తీసుకునేటప్పుడైనా సరే, మీరు షూరిటీ చేసినప్పుడైనా సరే, ఎగ్జాంపుల్ మీరు షూరిటీ చేస్తున్నప్పుడే సో అతను మంచివాడా కాదా, డైలీ కడతాడా లేదా, సో అది మీ ఫ్రెండ్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో డైలీ కట్టే పని అయితేనే మీరు షూరిటీ అనేది ఇవ్వండి. లేదు ఇన్ కేసు అలా కాదనుకుంటే సో అప్పుడప్పుడు కనీసం 2 నెలలకు ఒకసారి అయినా సరే, లేదంటే 3 నెలలకు ఒకసారి అయినా సరే, మీరు ఎవరికైతే షూరిటీ సంతకం పెట్టారో సో అతని ఎక్కడైతే తీసుకున్నాడో షోరూమ్ లో, సో వాళ్ళకి ఫైనాన్స్ ఎవరైతే తీసుకున్నాడో సో ఆ ఫైనాన్స్ వాళ్ళకి కాల్ చేసి సో ఇతను ఫైనాన్స్ అనేది కడుతున్నాడా లేదా అనేది మీరు అయితే ఎంక్వైరీ చేయండి. సో ఇలా ఎంక్వైరీ చేయకపోవడం వల్ల ఏదో ఒక రోజు అయితే మీకు అది నెత్తి మీద అయితే పడుతుంది. సో ఇతను కట్టకపోయినా సరే, అది డ్యామేజ్ అయినా సరే, సో ఎలాగైనా సరే అది మీ నెత్తిన పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే అమౌంట్ ఉందో సో ఆ అమౌంట్ మీ నెత్తినైతే పడే అవకాశం అయితే ఉంది. ఇన్ కేసు నేను కట్టను అంటే మాత్రం కుదరదు, ఎందుకంటే మీరు అన్నిటికీ ఒప్పుకునే అక్కడ సైన్ చేశారు. సో వాడి దగ్గర బుక్లెట్ ఉంటుంది, సో ఆ బుక్లెట్ ప్రకారం వాడు కేసు ఫైల్ అనేది చేస్తాడు. అప్పుడు సో ఫైనాన్సర్ మీ మీద కేసు ఫైల్ చేయడం వల్ల మీరు బైక్ తీసుకున్న అతను ఇద్దరు కూడా కోర్టు చుట్టూ అయితే ఇంకా తిరుక్కుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ పద్ధతిని అయితే పాటించండి. సో ఇలా కాదనుకుంటే మీకు ఇంకొక ఉపాయం అనమాట. ఏంటంటే సో ఎవరికైతే మీరు విట్నెస్ సైన్ అనేది చేశారో సో సైన్ చేసిన తర్వాత సో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళేసి నేను ఇతనికి హామీగా ఉండట్లేదు అని చెప్పండి. సో అతన్ని అయితే పిలిపిస్తాడు. అప్పుడు సో పిలిపించిన తర్వాత సో ఇతను నీకు అయితే హామీగా ఉండట్లేదు, సో ఇప్పుడు నీకు హామీగా ఎవరైనా తెచ్చుకుంటావా లేదా ఇతన్నే కొనసాగించాలా అని అడుగుతారు. సో అతన్ని ఒప్పించండి. మీరు ఒప్పించి లేదురా నాకు ఇలా నేను వేరే బైక్ తీసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళు నాకు ఇవ్వట్లేదని మీరు ఏదో ఒక కన్వీనియన్స్ చేసుకోండి, మీ ఫ్రెండ్ను మీ ఫ్యామిలీ మెంబర్ని ఎవరో ఒకరిని చేసుకొని తర్వాత అతన్ని తెచ్చుకొని విట్నెస్ పే చేయించుకోమని చెప్పండి. సో అప్పుడైతే మీరు సేఫ్ గా ఉంటారు. నాకు తెలిసిన టిప్ అయితే ఇది. సో ఈ వీడియో అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఎక్కడైనా మీరు సంతకం చేసేటప్పుడు ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, దాంట్లో మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తుంటారు. సో అంత గుడ్డిగా అయితే సంతకం అయితే పెట్టొద్దు. సో సంతకం పెట్టే రోజులైతే ఇవి కావు. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.